యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని రాచకొండ రైతులపై అటవీశాఖ అధికారుల వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాచకొండ ప్రాంతంలో నీరు లేని కారణంగా వరి పంటలు ఎండిపోతూ ఉండడంతో బోర్లు వేద్దామనుకుంటున్న రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య యాదవ్ రాచకొండలో పర్యటించి ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించారు. రైతుల పట్ల అటవీశాఖ తీరుపై ఆయన స్పందిస్తూ తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లో ఎండిపోతున్న వరి పంటను కాపాడుకోవడం కోసం బోర్లు వేద్దామనుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని ఐలయ్య ఆరోపించారు. ఇదే మా బతుకని వ్యవసాయం చేసుకుంటా కూరగాయల పంటలు పండించుకుంటా మేము చౌటుపల్లి ఇక్కడ ఇబ్రాహీంపట్నం ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా మా బతుకులు బతుకుతే అక్కడ వరి పంటను ఎండబెట్టిరు. ఇక్కడ ట్రాన్స్ఫారం బంద్ చేయించారు. ట్రాన్స్ఫారం కరెంటు వాళ్ళకి లెటర్ పెట్టిరు. అటు ఇటు అది తిరిగి మేము కరెంటుకు అది సప్లై చేసుకొని మేము కరెంటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం బోర్లు ఎండబెడుతున్నారు. మొత్తం ఎండిపోయిన బోర్లు కనీసం కొంచెం కూడిపోయినాయి. బోర్ పొక్కలు కూడిపోయినాయి. ఆ కూలిన బోర్లన్నా ప్రెషింగ్ చేసుకున్నామన్నా బండ్ల మీద కేసు పెడుతురు. బండ్లకు నోటీసులు పంపుతారు. బోరన్నా ఏదామంటే ఫారెస్ట్ అక్కడ పోకని ఆ బండ్లను భయపడిస్తారు. మొత్తం పూర్తిగా ఒక దేవిలాలు రేంజరు సందీప్ రెడ్డి బీటీ ఆఫీసర్ ఒక ముగ్గురు అనే వ్యక్తులు పూర్తిగా కక్ష కట్టి నిలువున 12 ఎకరాల పొలం ఎండబెట్టడం పూర్తిగా వాళ్ళ దౌర్జన్యం. ఇది తక్షణమే ఈ దౌర్జన్యాన్ని కొంచెం గవర్నమెంట్ కనిపెట్టి